ట్యూషన్ మరియు స్కాలర్షిప్తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. నేను విదిన్ యాదవ్. సో మీరు ఇప్పుడు ప్రజెంట్ చూస్తురుగా ట్రెండింగ్ బిగ్ బాస్ ఉంది. బిగ్ బాస్లో మనకు ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది. 1 వీక్లోనే బేబక్క మనని అందరినీ కలవడానికని ఎలిమినేట్ కాలేదు, మనని అందరినీ కలిసి మాట్లాడడానికి బయటకు వచ్చిందనమాట. సో ఒక్కసారి బేబక్క మనతో పాటు ఉన్నారనమాట. అక్కతో మాట్లాడి తెలుసుకుందాం అసలు బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది, ఏంది కథ మొత్తం అని తెలుసు. అక్క నమస్తే. అక్క బాగున్నా? మంచిగున్నా తమ్మి. మంచిగా ఉన్నాక నేను కూడా మంచిగా జబర్దస్త్ ఉన్నాను. అక్క అన్నిటికన్నా ముందు ఒక ముచ్చట చెప్పు. నాకు ఒక డౌట్, ముచ్చట కదా ఒక డౌట్. చెప్పు తమ్మి. చిన్నప్పటి నుంచి కుక్కర్ వాడలేవు అక్క నువ్వు? మంచిగా వండగానే మన కుక్కర్ వేరు, ఆ బిగ్ బాస్ లో ఇచ్చిన కుక్కర్ వేరు. కుక్కర్ తో ఎందుకులే తమ్మి, కుక్కర్ గురించి నన్ను ఇప్పుడు అనవసరంగా అప్సెట్ చేయనీకి వచ్చినట్టున్నావు. అయ్యో అప్సెట్ కాదక్క, ఇప్పుడు 2 నిమిషాలు జోష్ వస్తుంది. వస్తుంది. కుక్కర్ తెచ్చినావా? నాకు కొత్త కుక్కర్ తీసుకోసాక ఈసారి మంచి పనిచేసే కుక్కర్ పట్టుకోసా. పనిచేసే కుక్కర్ కావాలా? బరాబర్ అట్లా అట్లా అట్లుండాలి. బరాబర్ ఉండదు అప్పుడు పప్పు. మంచిగా బరాబర్ పప్పు వండుకొని. మాడిపోయిన పప్పు వద్దు. మాడిపోయిన పప్పు వద్దు, మనం మంచి పప్పు వండుకొని తిందాం. చికెన్ మటన్ గిట్ట ఏమైనా చేస్తావా అక్క? చికెన్ చేస్తా, మటన్ చేయ. అంతేనా? మటన్ తినా, మటన్ చేయ. తినవు కూడా? అచ్చా. అదే సినిమాలో మన డీజే టిల్లు మటన్ మంచిగా ఉడకలే, తినకపోయా అయితే తినకపోయా. అట్లా అక్క, ఇప్పుడు బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది అక్క నీకు? మంచిగా అనిపించింది. మంచి మైలేజ్ ఇచ్చింది షో. మంచిగా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. మీడియా అంతా కూడా మనకి మంచిగా సపోర్ట్ చేస్తుంది. చాలా మంచి ఆపర్చునిటీ. అది 1 వీక్ అయినా, 1 డే అయినా, 1 అవర్ అయినా అట్లాంటి ఆపర్చునిటీ రావడం అన్నది ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. సో బిగ్ బాస్లకి మీరు ఇప్పటివరకు వస్తారని ఇంతకుముందు చూసింటారు కదా బిగ్ బాస్? మీరు అంత ఎక్కువ చూడలే, ఫార్మాట్ కూడా అంత తెలుసుకొని పోలే. అది మనకు మైనస్ అయింది. చూసిన కొన్ని ఎపిసోడ్లు చూసిన, హైలైట్స్ చూసిన. అట్లా చేయొద్దు అంటే నేను జర ఈజీగా తీసుకున్నానేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. అట్లా మంచిగా జబర్దస్త్గా ప్రిపేర్ అయ్యి నేను ఇట్లా పోయింటే సప్ప రప్ప ఆడేదాన్ని. గేమ్ ఇట్లుంటుందా అని తెలుసుకునే లోపల నేను బయటకు వచ్చిన. అసలు నువ్వు అనుకున్నావు ఇంకా ఇంతకుముందు ఎప్పుడన్నా బిగ్ బాస్లో పోతానని అనుకోలే. ఆపర్చునిటీ వస్తుందేమో అని అనిపించింది. వచ్చినప్పుడు మనము ఓకే అని చెప్పినాం. బరాబర్ మంచి మస్తు ఎంటర్టైన్మెంట్ ఇస్తామని చెప్పినాం. ఇచ్చినామో లేదో మరి. ఇచ్చినావాక? ఎప్పుడు ఇచ్చినావు తెలుసా? ఫ్రైడే రోజు అసలు బేబక్క అంటే ఏదో చూపించినావు నువ్వు. తీరా సండే రోజు బయటకు వచ్చేసినావు. ఓటింగ్ అప్పటికి క్లోజ్ అయింది. అదే ముచ్చట. సో అదే నేను అంటున్నా, చాలా మంది అక్క నీ ఎంటర్టైన్మెంట్ కనిపించాలి, నీ ఫైర్ కనిపించింది కానీ ఓటింగ్ అయిపోయి నాకు కనిపించిందా లేదా? అది 2 వారాలు ఉన్నామా సైలెంట్గా 2 వారాలు ఉండే కంటే 1 వారంలో జబర్దస్త్ చేసి వచ్చినా అని నాకు అనిపిస్తుంది. అట్లా అయితే ఇప్పుడు మేమైతే గంట సేపు చూస్తాం ఎపిసోడ్. మిగతా 23 గంటలు మీరు ఏం చేస్తారక ఆ ఇంట్లో? ఎవరు ముచ్చట్లు అనుకున్నాయి తమ్మి. నా ముచ్చట నాది, వాళ్ళ ముచ్చట అది. 14 మంది 14 ముచ్చట్లు ఉండే. ఇక అవన్నీ కలిపి ఆ ఎపిసోడ్లో 40-45 మినిట్స్లో వాళ్ళు ఏం చూపిస్తారో అదే పోతుంది. అచ్చా. అయితే ఇంకో మాట ఏంటంటే, మీకు సినిమా ఫీల్డ్లో సర్కిల్ ఎక్కువ ఉందని తెలుసు, విన్నాము. మరి సినిమాలలో ఎందుకు కనిపించావు? నాకు వచ్చినాయి చేసిన, కాకపోతే లాస్ట్ 3 ఇయర్స్లా నేను మస్తు టైం అమెరికాలో ఉండిన. సో అందుకనే ఎక్కువ దినం ఆడ ఉండడం, నాకు చాలా ఆపర్చునిటీస్ మిస్ అయ్యడం అన్నీ జరిగినాయి. బట్ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన మస్తు ఆపర్చునిటీస్ అయితే వస్తుండే. నేను పోకముందు కూడా ఉండే. వాళ్ళకి ఫోన్ చేసిన వచ్చినాక, అరే నేను వచ్చినా, నేను ఉన్నాను అని. సో అవన్నీ కూడా ఉంటాయి. సో అయితే నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటావు ఎక్కడైనా. అవును. అది మీకు పర్సనల్ లైఫ్ అంటే మీకు పర్సనల్ లైఫ్ ఏమన్నా ఇబ్బంది కలిగించిందా మీకు? స్ట్రైట్ ఫార్వర్డ్ ఎప్పుడు ఏదో ఒకటి ఇబ్బంది ఉంటుంది. అది అక్కడ అయింది, ఇక్కడ అవుతుంది, ఎప్పుడు అవుతుంది. కానీ నాకు అట్లా ఉండడమే మంచిగా అనిపిస్తుంది. అట్లే మంచిగా అనిపిస్తుంది కదా. మందులు లోపల నేను అదే చెప్పిన ఆ షోలో కూడా, నేను ఉంటానో పోతానో నాకు తెలియదు. అది వచ్చిందంట కంటెంట్. నా వీడియోస్ నాకు వస్తున్నాయి కదా, నేను నా లెక్క ఉంటా, నచ్చింది చెప్పినప్పుడు నచ్చంది కూడా చెప్పాలనా అన్నది ఫ్రైడే వచ్చిందంట. అది ఆ ఫైర్ ఎక్కువ రోజులు ఉండలేకపోయింది
బ్యాడ్ లక్ అనుకోవచ్చు. సో మీకు అసలు బిగ్ బాస్ ఆపర్చునిటీ రావడం మీకు మీ లైఫ్లో ఎట్లా ఏమని చెప్తారక్క ఈ ఆపర్చునిటీ గురించి? అదొక జబర్దస్త్ ఆపర్చునిటీ, అది లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. మంచిగా అనిపిస్తుంది, ఆ మైలేజ్ బాగుంది, మీడియా అంతా మనని ఇప్పుడు మంచిగా సపోర్ట్ చేస్తుండ్రు. అక్క నువ్వు మంచి టాలెంట్, నువ్వు తొందరగా వచ్చే క్యాండిడేట్ అయితే కాదు, ఇట్లా 1 వీక్లో మేము నీకు మంచి హైప్ క్రియేట్ చేస్తాము. మేము ఇట్లా మీడియా అనుకుంటే ఏమైనా చేస్తుంది, నీకు తెలుసు కదా, మేము ఇట్లా బజ్ తెప్పిస్తాం, నువ్వు మళ్ళీ వైల్డ్ కార్డ్లో పోవాలా అని అందరు మీడియా అంతా అదే అంటుంది. ఏమో తెలియదు తమ్మి, ఏమన్నా జరుగుతుంది. ఆపర్చునిటీ వస్తే అయితే నేను పోతా, బట్ రావాలి కదా. ఇప్పుడు రాకపోతే మేబీ నెక్స్ట్ సీజన్లో వస్తుందేమో, చూద్దాం. అయితే మీ బిగ్ బాస్ హౌస్లో మణికంఠ ఆయన యాక్టింగ్ చేశారంటారా లేకపోతే మైండ్ గేమ్ ఆడతారంటారా? మీకేమనిపిస్తుంది? నాకైతే యాక్టింగ్ అనిపిస్తుంది. మణికంఠ బ్రో సారీ మళ్ళీ ఫీల్ అవుతాడు ఆయన ఫ్యాన్స్ కూడా. కొద్దిగా నాకు కొద్దిగా అంటే హాఫ్ కొంచెం డిఫరెంట్ టైప్ మెంటాలిటీ అని అనిపిస్తుంది. హాఫ్ అయితే మంచిగా ప్రిపేర్ అయ్యి యాక్టింగ్ చేస్తుండే అనిపిస్తుంది. ప్రిపేర్ అయ్యి యాక్టింగ్ చేస్తుండు. నువ్వు ఎట్లా చేసావు యాక్టింగ్? నేను చేయలే కదా, అందుకే బయటకు వచ్చిన, నన్ను బయటికి నూకిండ్రు. కరెక్టా? జబర్దస్త్ తెలంగాణ మాట్లాడినా, బరాబర్ మాట్లాడినా. అయితే ఇప్పుడు నీకు ఓట్స్ తక్కువ రావడానికి కారణము విజయవాడ రావడం అనుకుంటారా? అంతే అంటారా? చాలా ఎఫెక్ట్ అయింది నాకు ఓటింగ్. అది కాకుండా మణికంఠకి నాకు వచ్చినప్పుడు మణికంఠకి సింపతి ఫ్యాక్టర్ మీద ఎక్కువ ఓట్లు పడినాయి. మనకు మన బెజవాడ సపోర్ట్ అప్పుడు లేకుండే, సో అన్నీ ఎఫెక్ట్ అయింది. బయటకు వచ్చిన మంచి పేరుతో వచ్చిన, సో నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, సో ఫైనల్గా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసినారు, ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది మీకు లైఫ్లో, ఒక ఫేస్ అనేది ఒక గట్టి ఎక్కారు మీరు. ఇంకే జనాలకి ఏం చెప్పాలనుకుంటారక్క ఫైనల్గా? జనాలకి ఏం చెప్తాం, మా ఫ్యాన్స్కా మీరు మీ లెక్క ఉండండి భయ్, నేనైతే నా లెక్కే ఉంటా. ఆడ 1 వీకే ఉన్నానా, 1 డే ఉన్నానా, 100 రోజులు ఉన్నానా అని కాదు, మీ మనసులు గెలిచినానా లేదా, అదే నాకు పాయింట్. లోపట ఉండి ఎక్కువ రోజులు ఉండి అది నెగిటివ్ అయ్యేదేమో నాకు తెలియదు కదా. సో మంచిగా అయితే ఆడినా, మంచిగా ఒక మంచి మనిషిగా అయితే బయటకు వచ్చిన. సో లైఫ్లో చాలా ఆపర్చునిటీస్ వస్తాయి పోతాయి, నేను అది ఆపర్చునిటీ వచ్చిందని అనుకుంటా. 1 వీక్లో పోయిందని అది ఆపర్చునిటీ లేదని అననికి లేదు. సో నేనైతే ఎంజాయ్ చేస్తున్నా, హ్యాపీగా ఉన్నా, మీరు కూడా హ్యాపీగా ఉండండి, మీరు మీ లెక్కే ఉండండి. వాళ్ళందరు గేమ్ గెలిచారు, నువ్వు ఫ్యాన్స్ మనసులు గెలిచినావు అక్క, అంతే ఇచ్చి పడేసినావు. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ తమ్మి, నీ టైం యాదవ్ తమ్మి, మంచిగా ఇంటర్వ్యూ చేసినావు. ఓకే, టేక్ కేర్ తమ్మి. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. పక్కా మీరు ఇంకా ఇట్లాంటివి ఇంకా ఫేమస్ కావాలి, జనాలను ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటాను నేను. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. మంచిది.